ఈ చిలకని జాగ్రత్తగా ప్యాక్ చేసి షిప్ లో ఎక్కించు. చిన్నోడా చిన్నోడా ఆ చిలుక ఎక్కడ ఉంది? వాళ్ళు చిలకని ఆ బాక్స్ లో పొందించేశారు. లాలా మజ్ను, లాలా చిలుక ఏ బాక్స్ లో ఉన్నాడో చెప్పు. లంచ్ బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేసి షిప్ లోకి పంపించాను. మిమ్మల్ని షిప్ లోకి ఎక్కించమంటారా? మాకు అవసరం లేదు, మా చిలుక కోసం మేమే వెళ్తాము. అరే ఇది మళ్ళీ ఓపెన్ అయింది. బాక్స్ కి టేప్ వేసి ప్యాక్ చేయాలి. అని నువ్వు కళ్ళు మూసుకో, మేము దాక్కుంటాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. నేను వచ్చేస్తున్నాను. ఆ? నన్ను ఈ బాక్స్ లో ప్యాక్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు. ఎవరైనా వచ్చి కాపాడండి. అరే రే, డ్రైవింగ్ లో హెడ్ ఫోన్స్ వద్దు, ప్రమాదం. ఇదిగో అన్నా, ఆగన్నా. అన్నా, ఆ బాక్స్ లో ఉన్నది మా ఫ్రెండ్. పట్టుకున్నాను. అరే పరిగెత్తు పరిగెత్తు. అరే నేను పరిగెత్తే పట్టుకున్నాను డాంకీ. ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు అవుట్ అయిపోయావు, ఇప్పుడు నీ వంతు. అరే పరిగెత్తు పరిగెత్తు. ఏమైంది బన్నీ? అరే చిలుక ఆ డబ్బా లోపల ఉన్నాడు. ఏ డబ్బాలు? అదిగో ఆ కొరియర్ బాయ్ డబ్బాలో. ఏ కొరియర్ వాడు? మన కన్నా సార్ దగ్గరికి వచ్చిన వాడు. అయితే నాకెందుకు చెప్పలేదు? ఏయ్ నేను చెప్పాను కదా పరిగెత్తు పరిగెత్తు అని. నువ్వు పరిగెత్తు పరిగెత్తు అంటే ఎక్కడికి? బన్నీ ఇప్పుడు ఏం చేద్దాం? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కాపాడేవాడిని. వీడే వచ్చి నన్ను అడ్డుకున్నాడు. కన్నా సార్, కన్నా సార్, కన్నా సార్. కొండ ఎక్కుతే వస్తుంది మలుపు. ఎందుకురా పిల్లలు మీకింత అరుపు? దీనికి కారణం అంతా మీరే. ఎందుకు బ్రో? నేనేం చేశాను? నేనేం చేశాను? నువ్వే యుద్ధంలో వారియర్ లాగా చిలకని కొరియర్ చేశావు. మా ఫ్రెండ్ గాడి సైకిల్ కి లేదు కెరియర్, చిలుకను నేనెందుకు చేస్తాను కొరియర్? బనీనే చెప్పాడు మీరు చిలకని కొరియర్ చేశారు అని. అరే కన్నా సరేమి చిలుకని కొరియర్ చేయలేదు. ఆ కొరియర్ బాక్స్ లోనే మన చిలుక ఉంది. ఏంటి ఇప్పుడు అర్థమైందా? నువ్వే చెప్పావు కదా కన్నా సార్ చిలకని బాక్స్ లో పెట్టించారు అని. అని నీకసలు అర్థమవ్వదా? మన చిలుకను తీసుకువెళ్ళిపోయారు. కన్నా సార్ కొరియర్ కంపెనీ అడ్రస్ ఏమిటో చెప్పండి. ఈ మధ్య మైండ్ కి ఎక్కువైపోతుంది స్ట్రెస్, అందుకే డైరీలో రాసుకున్నాను అడ్రస్. అరే అంత టైం లేదు, చిలుక వాసన వస్తోంది. పదండి, నేను కొరియర్ కంపెనీకి తీసుకువెళ్తాను. చిలక చిలక. ఏమైంది? మసాలా వాసనతో సమోసా వాసన దంచుకొడుతోంది. ఒక ప్లేట్ తినేసి వెళదాం. అరే నువ్వు మన చిలుక మీద దృష్టి పెట్టు. నీకు ఇప్పిస్తాను పిజ్జా బాక్స్. ముందు నువ్వు కనిపెట్టు చిలక ఉన్న బాక్స్. వద్దు, మన ఫ్రెండ్ని నేను ఫ్రీగా కనిపెడతాను. ఇక్కడే. అరే ఈ కొరియర్ బాక్స్ లో సామాన్లు కదా ఉండాలి. అరే ఈ బాక్స్ లో సామాన్లు అలాగే ఉన్నాయి. నేనే బై మిస్టేక్ ఈ బాక్స్ లోకి వచ్చాను. చాలా బాగుంది. కరెక్ట్ టైంకి వచ్చి కొరియర్ బాక్స్ లో పడ్డావు. నీతో చాలా పని ఉంది. స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. చిలుక ఇక్కడే ఉన్నాడు. స్పీడ్ పెంచు జోర్దార్, త్వరగా. ఓ
ఈ ఈక మన చిలుకదే. చిన్నోడా నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. ఏం సర్ప్రైజ్ నాన్న? ఇదిగో నీకోసమే తీసుకొచ్చా, దీన్ని జాగ్రత్తగా చూసుకో. తీసుకో. ఏయ్, నేను పంజరంలో ఉండే చిలుకను కాదు. నన్ను ఇలా బంధించే అధికారం మీకు లేదు. ఈ అందమైన నేచర్ లో కలిసిపోయి బతికే స్ట్రక్చర్ నాది. ఏంటి అర్థమైందా? చూడు ఇది ఎంత చక్కగా మాట్లాడుతుందో. నువ్వు దీన్ని తీసుకుని బీచ్ కు వెళ్ళు, నేను కాసేపు పడుకుంటాను. సరేనా బుజ్జి కన్నా? ఓకే నాన్న. చిలుక ఎక్కడే ఉన్నాడు? చిలుక ఎక్కడే ఉన్నాడు? చిలుక 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 చిలుక. చిలుక దూరంగా ఉంటే తనకి వినపడదు కదా. ఏంటి మన స్నేహితుడికి మనకి దొరకడా? ఆ కొరియర్ బాయ్ బైక్ ఇదే కాబట్టి ఇదే తన ఇల్లు అయి ఉండాలి. రండి లోపలికి వెళ్దాం. పదండి. ఇలా చూడు, మా ఫ్రెండ్ చిలుక ఎక్కడ ఉన్నాడు? ఏంటి ఏ చిలుక? ఇది ఎవరు చింపారు? నువ్వు చెబుతావా లేదా? అందులో ఉన్న సామాన్ల కోసం మా అబ్బాయే దాన్ని చింపాడు. దాంట్లో సామాన్లే కాదు, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నాకు అందులో ఎవరూ కనబడలేదు. మీరు వెళ్ళండి. నువ్వు మర్యాదగా చెబుతావా లేదా? చెప్పేస్తాను. మా అబ్బాయి దాన్ని తీసుకుని బీచ్ కు వెళ్ళాడు. అంతే. ఫాలో మీ. అరే ఆ బాక్స్ ని ఎంతసేపు పైకి పడతారు? ఎన్ని రోజులు రా కావాలి మీకు? అరే చిలుక, అరే, ఎందుకా చిలక గురించి? వాడు వేస్ట్ గాడు. వాడి వల్లే మన బిజినెస్ డ్యామేజ్ అయ్యి డ్రైనేజ్ లాగా తయారయ్యింది. అరే ఒకసారి అటు చూడు లైలా. అరే లైలా కాదురా, లాలా లాలా లాలా. అర్థమైందా లాలా? అరే అప్పడం ఫేస్ అటు చూడు. అసలు చిలుక వీడి పంజరంలో ఏం చేస్తున్నాడంటావు? పిల్లలకు కావాలి బొంగరం, నాకెందుకురా ఈ పంజరం? నన్ను వదిలేసేయండి, అర్థమైందా? వదలండి వదలండి, అది నా చిలక, వదలండి. అన్నా ఈ చిలుక రేట్ ఎంత? ఈ చిలకకి పలక వేసి రౌడీలాటకి పంపించబట్టే దీని రేటు రన్నింగ్ రేస్ లాగా పరిగెడుతుంది. బాగుంది ఐడియా, బాగుంది. అరే నీ బుర్ర పని చేస్తోందా? అసలు నన్నెవడు కొంటాడు? కొనేలాగా చేస్తాను. ఏయ్, ఈ చిలకని జాగ్రత్తగా ప్యాక్ చేసి షాప్ లో ఎక్కించు. చిన్నోడా ఆ చిలుక ఎక్కడ ఉంది? వాళ్ళు చిలకని ఆ బాక్స్ లో పొందించేశారు. లాలా మజ్ను, లాలా చిలుక ఏ బాక్స్ లో ఉన్నాడో చెప్పు. లంచ్ బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేసి షిప్ లోకి పంపించాను. మిమ్మల్ని షిప్ లోకి ఎక్కించమంటారా? మాకు అవసరం లేదు, మా చిలుక కోసం మేమే వెళ్తాము. అరే సినిమా చూస్తున్నారా ఏంటి? రండి. అని నువ్వు కనిపెట్టు, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. వెళ్ళండి.
హలో పోలీస్ స్టేషన్. దొరికాడు చిలక. వీళ్ళందరూ నన్ను ఎక్కించారు షిప్. ఈ రోజు కాపాడేటట్టు చేసింది మా ఫ్రెండ్షిప్. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పారు మీరు? అరే అమ్మా అక్కయ్య. అరే అన్నా కంట్రోల్ చేసుకో. అరే కంట్రోల్ అవ్వడం నా వల్ల కాదురా. మసాజ్ చేయించుకోవచ్చు లైలా అన్నా. అరే లైలా కాదురా, లాలా అను, లాలా. అరే అన్నా, ఈ గెటప్ లో నువ్వు వచ్చు లైలాలా ఉన్నావు. అరే వీళ్ళు గోల్డ్ స్మగ్లర్స్, అరెస్ట్ చేయండి వీళ్ళని. ఎక్కు. చిలుక నువ్వు బాగానే ఉన్నావా? ఇంకోసారి దొంగ పోలీస్ ఆట నేను ఆడను. దేనికి? పొరపాటున నేను ఈ అండర్ గ్రౌండ్ లో దాక్కుని దీని మీద మీరు సోఫా సెట్ పెట్టేశారనుకోండి, అప్పుడు నేను ఎలా బయటికి రాగలను? నేను ఆ అండర్ గ్రౌండ్ లో రౌండ్లు కొట్టుకుంటూ ఉండాలి. ఏంటి అర్థమైందా? వీడిని తిరిగి ఆ బాక్స్ లో బంధించేసాయి. బయటికి రాగానే లెక్చర్ మొదలు పెట్టాడు.